అనకాపల్లికి ఒక ఎస్టీడీ చేసుకోవాలి. చేసుకోండి. ఎస్టీడీ చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. హలో, నేను సంగీత సామ్రాట్ చిత్తూరు వి నాగి గారిని మాట్లాడుతున్నా. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నా. వచ్చే నెల కచేరీ చేయమన్నారు కదా, డేట్ చెప్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. అంటే అది మా వాళ్ళని అడిగి చెప్పాలండి. ఈ రోజు సింగపూర్ నుంచి డైరెక్ట్ గా మలేషియాకు వెళుతున్నాను. అక్కడ 1 వారం రోజులు ప్రోగ్రాం. అట్నుంచటే లండన్ కి వెళుతున్నాను. అక్కడ 2 డేస్ ప్రోగ్రాం. అట్నుంచటే ప్యారిస్ కి వెళుతున్నాను. తర్వాత స్విట్జర్లాండ్ వెళుతున్నాను. మీరు కన్ఫర్మ్ చేస్తే మీ ఊరు వస్తాను, లేదంటే 45 డేస్ విదేశాల్లోనే తిరుగుతూ ఉంటాను. పర్వాలేదు, అవన్నీ చూసుకున్నారండి. మీ డేట్లు కుదరకపోతే మేము వేరే ఎవరినైనా చూసుకుంటాం. హలో, భగవాన్ని అమెరికా నుంచి మాట్లాడుతున్నా. బాంబ్ బ్లాస్టింగ్ అప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్ కి మొట్టమొదటిగా ఫోన్ చేసి చెప్పింది నేనే. ఇదిగోండి. ఎవరికి వారు సింగపూర్ నుంచి అమెరికా నుంచి మాట్లాడుతున్నావంటే నువ్వేవైనా ఫీల్ అవుతున్నావా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? ఈ ఎస్టీడీ షాప్ జపాన్ లో పెట్టి 10 ఏళ్ళు అవుతుందిగా. ఆహా, నిర్మలా, త్వరగా రామ్మా. వర్జి వచ్చేలాగా కొత్త ఇంటికి వెళ్ళిపోవాలి. వస్తున్నా. వెళ్దావా నాన్న? ఇప్పుడే వస్తాను. మేము ఇంట్లో ఉండటం మా కాబోయే అల్లుడు గారికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఒక ఇల్లు చూశారు, మేము అక్కడికే వెళుతున్నాం. మమ్మల్ని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చినా లేక కాంటాక్ట్ చేసినా దయచేసి ఈ ఫోన్ నెంబరు అడ్రస్ వాళ్ళకి ఇవ్వండి, మర్చిపోకండి. అలాగే. డ్రైవర్ పార్క్ చేసి వెయిట్ చేయి. ఓకే సార్. కమాన్. ఈ సినిమా చూసావా? లేదు, చూడలేదు. చాలా బాగుంటుంది. కార్లో వచ్చింది శ్రీరామ్ సార్. మరి తనతో వచ్చిన అమ్మాయి? ఆవిడ మా ఓనర్ గారు అమ్మాయి. ఆవిడే శ్రీరామ్ గారిని పెళ్లి చేసుకోబోతున్నారు. హలో హలో సార్, నేను సూర్యని మాట్లాడుతున్నాను. నిర్మలా ఉందా? నిర్మల్ లేదు. ఎవరినన్నా? సూర్య. హలో నిర్మలా, నువ్వేనా? మీ నాన్న నువ్వు లేవని చెప్పారే. లేదు, నేను వేరే రూమ్ లో ఉన్నాను. నాన్నకు తెలీదు. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు, నేను నీకు ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకూడదు. చెప్పండి. మీరు పెళ్లి చేసుకోబోతున్నారా శ్రీరామ్? వాడు మంచివాడు కాదండి, చాలా దారుణమైన వ్యక్తి. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడు ఓనర్ కూతురుతో తిరుగుతున్నాడు. నిన్న కళ్ళారా చూశాను. వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు
అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చెప్పారు. మిస్టర్ సూర్య, మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు, వెళ్ళొచ్చు, నాతో మాట్లాడొచ్చు. బట్ శ్రీరామ్ మీద నిందలు వేసేటట్టయితే దయచేసి నాతో మాట్లాడకండి. నువ్వెందుకురా ఫీల్ అవుతావు? నిన్ను అల్లుడు అల్లుడు అని పిలిచి మోసం చేశారుగా, ఇప్పుడు అనుభవించనే. చాచా, అదేం కాదురా. నిర్మల నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. ఆ నీచుని నమ్ముకుని మోసపోకూడదు. నువ్వు మారవు. అన్నిటికీ ఆ శ్రీరామే కారణం. మనల్ని నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు ఆ నిర్మలను మోసం చేస్తున్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు. నో సూర్య, నో నో. జరా రాస్కల్, నిర్మల్ మోసం చేయడానికి నీకెంత ధైర్యం రా? ఇలా ఎంతమందిని మోసం చేస్తావు చెప్పరా? సూర్య, అందరు చూస్తున్నారు, వదిలే. చూడనివరా, నేను చెప్పే నిజ స్వరూపం అందరికీ తెలియాలి. సూర్య, నా మాట మీద సూర్య, వద్దు. నా మాట విను సూర్య. సూర్య, సూర్య, నేను చెప్పేది విను. వద్దు సూర్య, వదిలేయ్. వద్దు సూర్య. సూర్య, నిర్మల్ని మోసం చేయాలా చూసావా? సూర్య, వదిలే సూర్య. ఆయన్ని కొట్టడానికి నువ్వెవరివి? నీకే హక్కుంది? నిన్ను లవ్ చేయట్లేదని నీకు అసూయ కదూ? నీ గురించి ఆల్రెడీ ఈయన నాతో చెప్పారు. లేదండి, నేను చెప్పేది నమ్మండి. వీడు మంచివాడు కాదు. ఈయన ఎలాంటి వారైనా కావచ్చు. ఈయన చెడ్డవారు, తాగుబోతూ, తిరగబోతే అయ్యుండొచ్చు. అయినా నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. క్షమించండి, ఇంకెప్పుడు మీ విషయంలో జోక్యం చేసుకోను. సారీ. ఇక నా మొహం మీకు చూపించను.
నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరు వైకల్యాన్ని ఎగతాళి చేయొద్దు అని. నువ్వు మారవరా. నిన్ను గన్న తల్లి కూడా ఆడది కాదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక కుటుంబమే మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నానని మోసం చేసింది. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ప్రేమ మీద ద్వేషం ఉంటుంది, అమ్మాయిల మీద ద్వేషం ఉంటుంది. కానీ మీకు అలాంటిదేమీ లేదు. ఇదెలా సాధ్యం? ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని అమ్మాయిలందరినీ తప్పుగా అనుకోగలమా? తన ప్రేమ అబద్ధం అయి ఉండొచ్చు, నా ప్రేమ నిజం అండి. మీ ప్రేమ ఫలించలేదు, కానీ మిగతా వారి ప్రేమైనా ఫలించాలని కోరుకుంటున్నారే. నిజంగా మీది చాలా గొప్ప మనసు. ఇందులో గొప్పతనం ఏమీ లేదండి, ప్రాక్టికల్గానే థింక్ చేస్తున్నాను. మీరు ప్రాక్టికల్ మ్యాన్ కాదు, జెంటిల్ మ్యాన్. అన్లక్కీ. అవునండి, నాకెందులోనూ లక్ లేదు. నేనన్నది మీ గురించి కాదు, నిర్మల గురించి. ఓ టీ అయ్యా. అలాగే. ఏంటి లాటరీ టికెటా? సార్ ఎవరో తెలియలేదా? ఏంటి అలా అడిగారు? జ్యోతిష రత్నం మాడుగుల మాధవరావు అంటే స్టేట్ మొత్తం అదిరిపోతుంది. అప్పుడే పుట్టిన పసి వాళ్ళ దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాపిన ముసలాల దాకా నేను తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సారీ, నాకు తెలియదులే. సరే వదిలేయండి, బావిలో కప్పలా బతికేస్తున్నట్టున్నారు. సరే గాని రోజు ఇలా లాటరీ టికెట్లు కొంటూ ఉంటారా? ఏదో గుడ్డి నమ్మకంలే. జీవితంలో ఏదో రోజు మనకి జాక్పాట్ తగలపోతాం చిన్న ఆశ అంతే. చిన్న ఆశే కదా, అందులో తప్పే ఉంది. ఒక్కసారి అదృష్టలక్ష్మి వరించిందనుకోండి, బిచ్చగాడు కూడా చక్రవర్తి అయిపోతాడు. అది కరెక్టేలే. ఆ టికెట్ ఇవ్వండి. 2 3 4 5 6 22 మొత్తం 4. మీ పుట్టిన తేదీ 5 1 9 5 9. అవన్నీ కలిపితే 5 వస్తుంది. జన్మ నక్షత్రం రోహిణి. 5కి 4కి కుదరదు సార్. 5 4 అసలు కలవే. మీరు K573443 బదులుగా K573444 ఈ నెంబర్ టికెట్ తీసుకున్నాను అనుకోండి, ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయిపోతాను. సార్ నేను అబద్ధం చెప్పొచ్చు, నా జ్యోతిష్యం మాత్రం అబద్ధం చెప్పదు. ధైర్యంగా కొనండి, మీరు కోటీశ్వరుడు అయిన తర్వాత నేను కలుస్తాను. ఏమయ్యా ఆ బిస్కెట్స్ కి టీకి ఎంత అయింది చెప్పు. టీకి డబ్బులు నేయిస్తాను సార్, నన్ను కోటీశ్వరం చేయబోతున్నారు, మీకు ఈ మాత్రం చేయలేనా? మీరు అనండి. అంతేనటారా? 555 సిగరెట్ ఉందా బాబు? గోల్డ్ ఫ్లాకే ఉందండి. పర్వాలేదు, దీన్ని కూడా కనిపించేయండి. ఇస్తానండి. వస్తాను. మీరు ఎలా చెప్తాను? రే లేవరా. ఏంట్రా పడుకున్న వెంటనే లేపుతున్నావు? ఓ అప్పుడే తెల్లారిపోయిందా? 108 రూమ్ నుంచి కొట్టుకొచ్చాను. పీసును కొట్టు వెధవా, కొంచెం కూడా పేస్ట్ లేకుండా మొత్తం పిండేశాడు. ఏంట్రా ఇవన్నీ నా బట్టలు, వీటిని ఎవరు ఉతుకుంటారు? ద్రోహి. ఏంటి మరి నీ బట్టలు ఉతికి నా బట్టలు ఉతికిన వాడు ద్రోహే కదా. మన ఇద్దరిని ఎవరు వెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, నేను ఒప్పుకోను. ఏంట్రా ఇది? గుడ్లు సూపు. వీటిని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తినాలరా. రే ముందు నా వాట తింటాను, చేశాక నీ వాట తింటాను. ముందు సూపి లైవ్. రే ఏంటిదంతా? ఉదయం నా బట్టలన్నీ ఉతికేసి ఉన్నాయి, పైకి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తే గుడ్లు సూపు రెడీగా ఉన్నాయి. ఇప్పుడేమో
ఉతికిన బట్టలన్నీ ఆయన చేసి ఉన్నాయి. అదే కదా, ఇలాగే వదిలేస్తే నువ్వు నిద్రపోయేటప్పుడు కటింగ్ షేవింగ్ కూడా చేసేసేలా ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు అర్థమైందా? ఈ అమ్మాయి ఎందుకని ఇవన్నీ చేస్తోంది? నన్ను అడుగుతావేంటి? వెళితే అన్న అడుగు. ఆయన ఎవరు చూసినారా? ఒక బోర్నవిటా ఇవ్వు. అలాగే సార్. నువ్వు చూసినావా? ఎక్కడ రావాడు? ఈ ఏరియాలో ఎక్కడ ఉండుంటాడు. ఆడు మాత్రం నా కంటి కనబడితే ఆడు తలకాయలు కొబ్బరి బోండం దగ్గర చెక్కేస్తారే. ఎవరతను? ఎందుకంత కోపంగా ఉన్నాడు? అయ్యో అదెందుకు అడుగుతారులేండి. చెప్పండి. ఓ రోజు ఏదో లాటరీ టికెట్ కొన్నాడట. వెళుతూ వెళుతూ ఓ జ్యోతిష్కుని కలిశాడట. వాడేమో ఈ నెంబర్ వద్దు, దీని తర్వాత నెంబర్ తీసుకో అని చెప్పాడట. ఆ ఫ్రాడ్ చెప్పిన మాటలు నమ్మి వీడి కూడా తీసుకున్న టికెట్ తిరిగి ఇచ్చేసి ఆ జ్యోతిష్కుడు చెప్పిన టికెట్టే తీసుకున్నాడట. ఆ రోజే వీడికి దరిద్రం పట్టు. అది సరే గాని దానికి వీడు కత్తి పట్టుకొని తిరగడానికి ఏమిటి సంబంధం? భలే ఏ టికెట్ అయితే వద్దని తిరిగి ఇచ్చేశాడో అదే టికెట్ కి ₹1,00,00,000 లాటరీ తగిలింది. ఒకే ఒక నెంబర్ లో ₹1,00,00,000 మిస్ చేసుకున్నాడు. కానీ ఒకటి, ఏదో ఒక రోజు ఆ జ్యోతిష్కుడు వీడి కంట్లో పడతాడు. అంతే, చచ్చినట్టే. దొంగ సూపులో పిల్లి గడ్డ పెట్టుకుని ఉంటాడు. ఎవరు చూసినారా? మొహం మూసుకుంటున్నారేంటి? మరే లేదు, డస్ట్ ఎలర్జీ, ఆస్మా కూడా ఉందిలేండి. ఆ టీ కోడి దగ్గర ఉన్నది ఎవరు? అదే అమ్మో, నేను కాదు. బోర్నవిటా క్యాన్సిల్. వాడికి చిక్కితే నన్ను చెక్కేస్తాడు. ఎస్కేప్. నేను నరకుండా వదిలిపెట్టున్నారా?